ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారికి దైవిక సంకేతాలు మరియు పరమ రహస్యాలు. స్నేహితులారా, గత కొన్ని రోజులుగా మీ చుట్టుపక్కల ఏదో ఒక అపరిచిత శక్తి నడుస్తున్నట్లు, ఎవరో మిమ్మల్ని నిశ్శబ్దంగా గమనిస్తున్నట్లు మీకు అనిపిస్తుందా? అర్ధరాత్రి వేళల్లో అకస్మాత్తుగా గుండె వేగం పెరిగి ఊపిరి భారమవుతుందా? అయితే ఈ సంకేతాలను అస్సలు తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఈరోజు మీ ముందుకు రాబోతున్న నిజం మీ ఊహకు అందనంత రహస్యమైనది, భయానకమైనది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక దైవిక శక్తి గత కొన్ని నెలలుగా మీ జీవితంలోకి ప్రతి అడుగును, మీరు తీసుకుంటున్న ప్రతి పెద్ద నిర్ణయాన్ని నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉంది. కానీ ఒక క్షణం ఆగండి, అసలు రహస్యం ఇంకా మొదలు కాలేదు. కుంభరాశి స్నేహితులారా, ఈ రోజు మీకు ఒక సాదాసీదా రోజు కాదు. ఈ రోజు మీ జాతకంలో ఇప్పుడు ఒక అరుదైన మహాశక్తివంతమైన యోగం పట్టింది. అది అందరి జీవితంలోకి రాదు. ఎప్పుడైతే ఈ యోగం లభిస్తుందో అప్పుడు ఆ పరాశక్తి తాను ఎంచుకున్న భక్తుల చుట్టూ సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఇంతకా సంకేతాలు మీరు గుర్తించారా? గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి వేళల్లో అకస్మాత్తుగా మీ నిద్ర చెడిపోతుందా? ఎటువంటి కారణం లేకుండా గుడిగంట శబ్దం మీ చెవిలో మారుమ్రోగుతుందా? పదే ఒకే రకమైన కల మీకు వెంటాడుతుందా? అయితే అర్థం చేసుకోండి, అదృశ్య శక్తి మీ దాకా చేరడానికి ప్రయత్నిస్తుంది. ఇవన్నీ సంకేతాలు మీకు కనిపించినట్లయితే వెంటనే కామెంట్ సెక్షన్ లో అవును, దైవశక్తి మాతో ఉంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే శని భగవానుడు, మహావిష్ణువు మరియు లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు మీ గుండెల్ని ఒక్కసారిగా కదిలించి వేస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్లలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పైకి మీ శ్రేయభిలాషలాగా మీ మంచి కోరేవాళ్లా నటిస్తారు, కానీ లోపలే మీ సకారాత్మక శక్తిని, మీ మనశ్శాంతిని హరించేస్తున్నాడు. ఆ జగన్మాత మిమ్మల్ని ఆ వ్యక్తి నుండి దూరం చేయడానికే ప్రయత్నిస్తుంది. బహుశా అందుకే గత కొన్ని రోజులుగా కారణం లేకుండా మీ ఇద్దరి మధ్య దూరం పెరిగి చిన్న విషయాలకి గొడవలు జరిగాయి, లేదా మనసు పూర్తిగా విరిగిపోయింది. ఇదంతా కేవలం యాదృచ్ఛికం కాదు, ఆ అమ్మవారి లీల. కానీ ఇక్కడితో అంతా మూసిపోలేదు. కుంభరాశి స్నేహితులారా, మీ ఇంటి చుట్టుపక్కల ఒక స్థలం ఉంది. అక్కడికి వెళ్ళగానే మీ మనసుకు తెలియని ప్రశాంతత లభిస్తుంది. అది ఏదైనా పాత దేవాలయం కావచ్చు, రావి చెట్టు కావచ్చు, లేదా మీ ఇంట్లోని ఒక ప్రశాంతమైన ఒక మూల కావచ్చు. సరిగ్గా అక్కడే ఈరోజు సాయంత్రం పొద్దుగుకిన తర్వాత చీకటి పడ్డాక మీకు మొదటి పెద్ద సంకేతం అయితే లభిస్తుంది. చాలా మంది గమనించకుండా వదిలేస్తే ఈ ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుండి రాబోయే కొద్ది రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితిలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది. అయితే మీ డబ్బు అకస్మాత్తుగా ఆగిపోవచ్చు, లేదా అప్పటి వరకు మూసుకుపోయిన ధన మార్గాలు అకస్మాత్తుగా తెలుసుకోవచ్చు. ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. అదంతా మీరు అమ్మవారి సంకేతాన్ని ఎంతవరకు గుర్తించాలనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సరైన సమయంలో ఆ సంకేతాన్ని గుర్తిస్తే ఆగిపోయిన పనులు కూడా పరుగు పెడతాయి. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఎన్నో ఏళ్లగా ఒకసారి వచ్చే అద్భుతమైన అవకాశం చేజారిపోతుంది. ఈ మాటలు మీ మనసుకు తాగుతుంటే ఒకసారి తప్పకుండా కామెంట్ సెక్షన్లో అమ్మవారి ఆశీస్సులు లభించాయని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ నామస్మరణ మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను ముక్కలు చేస్తుంది. ఈ రోజు మీకు ఆ రక్షణ చాలా అవసరం. ఒకసారి మీ గత కొన్ని రోజులు గుర్తు చేసుకోండి. ఎప్పుడో మర్చిపోయిన పాత వ్యక్తి నుండి అకస్మాత్తుగా సందేశం రావడం గాని, ఎప్పుడో పాత విషయాలు మళ్లీ తెరపైకి రావడం గాని, లేదా మీరు మర్చిపోయిన ఒక పేరు పదే మీ చెవిన పడడం గాని జరిగిందా? ఇదంతా ఆ దేవి ఆడుతున్న నాటకం. మిమ్మల్ని మీ గతంతో ముడిపెట్టి ఒక పరమ సత్యాన్ని చూపించాలని ఆమె భావిస్తుంది. కానీ అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. అసలు ఈ దేవి ఎవరు? అది తెలుసుకునే ముందు మీ రాశిపై ఉన్న ఇంకొక రహస్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కుంభరాశి వారిపై ప్రస్తుతం ఒక రహస్యమైన నీడ ఆవరించి ఉంది. అందుకే మీకు కొన్నిసార్లు కారణం లేకుండానే భయం వేస్తుంది, మనసు ఆందోళనతో నిండిపోతుంది. రాత్రి వేళ్లలో ఎవరో మీ పక్కనే ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. భయపడకండి, ఇది ఎటువంటి చెడు శక్తి కాదు. కానీ దీన్ని అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేస్తే మాత్రం మీ జీవితంలో ఒక ముఖ్యమైన బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, ప్రేమ విషయంలో కూడా ఈ రోజు రాత్రి సాధారణమైనది కాదు. మీరు ఎవరి కోసమైతే మనసులో భావాలు దాచుకున్నారో ఆ వ్యక్తి ప్రస్తుతం తీవ్రమైన మనోవేదనలో, గందరగోళంలో ఉన్నాడు. అతను మిమ్మల్ని నిరంతరం గుర్తు చేసుకుంటున్నాడు, కానీ పైకి ఏం చెప్పలేకపోతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అమ్మవారి సంకేతం ఆ వ్యక్తి ద్వారానే మీ ముందుకు రాబోతుంది. బహుశా అకస్మాత్తుగా అతని నుండి మెసేజ్ రావచ్చు, లేదా ఒక పాత ఫోటో మీ కంటపడవచ్చు, లేదంటే
ఇంకెవరి నోటి నుంచైనా అతని పేరు మీకు వినబడవచ్చు. అలా జరిగిన మరుక్షణమే అర్థం చేసుకోండి ఈ సృష్టి మీకు ఏదో పెద్ద విషయం చెప్పబోతుందని. కానీ స్నేహితులారా, అన్నిటికంటే ఒక కీలకమైన ఘట్టం ఇంకా మిగిలే ఉంది. ఈ రోజు తర్వాత లోకమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో మీ ఇంటి చుట్టుపక్కల ఒక దైవశక్తి సక్రియం అవుతుంది. అది అందరికీ అనుభవంలోకి రాదు, కేవలం ఎంచుకున్న వారికే తెలుస్తుంది. ఆ సమయంలో మీకు అకస్మాత్తుగా కంగారు పుట్టినా లేదా ఎవరిదైనా ఉనికి తెలిసినా వెంటనే బయటికి చూడకండి. ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి, ఎందుకంటే ఆ క్షణంలోనే అమ్మవారు మీ నమ్మకాన్ని పరీక్షిస్తారు. స్నేహితులారా, మీ జీవితంలో ఒక మహాపరివర్తన రాబోతుంది. మీ కెరియర్, ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా బదులవుతాయి. కానీ గుర్తుంచుకోండి, వెలుగుతో పాటు నీడ వచ్చినట్లు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుళ్ళుకునే ఒక ఈర్ష్యపరుడు కూడా మీ ముందుకొస్తాడు. అతను మీ సంతోషాన్ని చూసి లోపలే రగిలిపోతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరవాడు. ఆ పరమ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఈ సందేశాన్ని లైక్ చేయండి, మీ మద్దతు తెలపండి, ఎందుకంటే ముందు వినబోయే రహస్యం మీ జీవితాన్ని చూసే కోణాన్నే మార్చేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అకస్మాత్తుగా తెల్లటి పూలు, ఎరుపు రంగు వస్తువులు లేదా పూజా సామాగ్రి పదే మీ కంట పడుతున్నాయి. ఇవి మామూలు విషయాలు కావు. ఆ దేవి తన ఉనికిని మీకు గుర్తు చేస్తుంది. కానీ ఆమె నేరుగా మీ ముందుకు ఎందుకు రావడం లేదు? ఎందుకంటే ఆమె ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు, మిమ్మల్ని ఆపద నుండి రక్షించడం. ఇప్పుడు చెప్పబోయే మాట వింటే చాలా మంది కుంభరాశి వారు ముక్కున వేలేసుకుంటారు. మీ కుటుంబంలో ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల క్రితం ఒక మొక్కుకున్నాడు లేదా ఒక కోరిక కోరాడు. అది నెరవేరే గడియ ఇప్పుడు వచ్చింది. కానీ ఆ కోరికతో పాటు ఒక హెచ్చరిక కూడా ముడిపడి ఉంది. ఒకవేళ మీ కుటుంబం మీ సమయంలో గర్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శిస్తే చేతికి అందవలసిన సుఖం కాస్త మధ్యలోనే ఆగిపోతుంది. ఇక్కడ చాలా మంది పొరపాటు చేస్తారు. అంతా తమ కష్టార్జితం వల్లే జరిగిందని విర్రవీగుతారు. కానీ వెనుక నుండి అదృశ్య శక్తి నిరంతరం మీ మార్గంలోని ముళ్లను తొలగిస్తూ వస్తుందనే నిజాన్ని మర్చిపోతారు. స్నేహితులారా, ఈ రోజు సాయంత్రం తర్వాత ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. అకస్మాత్తుగా ఏదైనా కుక్క ఒకే దిశ వైపు చూస్తూ పదే మురిగినా, ఏదైనా పక్షి మీ ఇంటి చుట్టూ వింతగా ప్రవర్తించినా దాన్ని సాదాసీదాగా తీసుకోకండి. ఎందుకంటే మనుషులు గమనించలేనిది ప్రకృతి సంకేతాలను మూగజీవాలు ముందే పసిగడతాయి. ఆ తర్వాత రాబోయే సంకేతమే మీ భాగ్యాన్ని మలుపు తిప్పే ఒక మహాఘట్టం కాబోతుంది. కానీ ఇప్పుడు ఏ రహస్యమైతే బయటపడుతుందో దాని తర్వాత మీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువును మీరు ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆ దేవి కేవలం సంకేతాలు ఇవ్వడం లేదు, మిమ్మల్ని ముంచుకొస్తున్న ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడడానికి ప్రయత్నిస్తుంది. జాగ్రత్తగా వినండి. గత కొంతకాలంగా మీలో అకస్మాత్తుగా కోపం పెరగడం, చిన్న విషయాలకే విసుగురావడం, మన వాళ్లే మనకు దూరం అవుతున్నారనే భావన కలగడం జరిగిందా? ఇది మనసు భ్రమ కాదు. మీ ఎదుగుదలపై, మీ శక్తిపై ఎవరో చెడు దృష్టి పడింది. అందుకే అవుతున్న పనులు ఆగిపోవడం, డబ్బు చేతికి వస్తూ ఇరుక్కుపోవడం, బంధాల మధ్య దూరం పెరగడం జరుగుతుంది. కానీ సరిగ్గా ఇక్కడే ఆ జగన్మాత మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఒకసారిగా ఆలోచించండి. కొన్ని చెడు నిర్ణయాలు మీరు తీసుకుందాం అనుకొని కూడా చివరి నిమిషంలో తీసుకోకుండా త్రుటిలో తప్పించుకున్నారు కదా. ఎవరో తప్పుడు వ్యక్తిని నమ్మబోయి చివరి క్షణాల్లో మీ మనసు మార్చుకున్నారు కదా. ఏదో ఒక చోటికి వెళ్లాలని బలంగా అనుకొని కూడా అకస్మాత్తుగా ఆగిపోయారు కదా. ఇదంతా కూడా యాదృచ్ఛికం కాదు. ఏదో ఒక అదృశ్య దైవిక శక్తి మిమ్మల్ని వెనక్కి లాగింది, ఒక పెద్ద నష్టం నుండి మిమ్మల్ని కాపాడింది. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం చాలా అరుదైన వ్యక్తులకు మాత్రమే ఎదురవుతుంది. కుంభరాశి వారి రాశిపై ప్రస్తుతం కళల ద్వారా దేవి సందేశాన్ని ఇచ్చే అద్భుతమైన యోగం నడుస్తుంది. ఇటీవల కాలంలో మీ కలలో నీరు, దేవాలయం, అగ్ని, ఎరుపు రంగు చీర, గుడి, గంటలు లేదా ఒక వృద్ధురాలు కనిపించి ఉంటే అది ఖచ్చితంగా సాధారణ కళ కాదు. ముఖ్యంగా ఈ రోజు రాత్రి చివరి జాములో అనగా బ్రహ్మముహూర్త సమయంలో వచ్చి ఉంటే వాటి ప్రభావం మీ జీవితంపై చాలా బలంగా ఉంటుంది. కానీ అసలు సత్యం ఇంకా మిగిలే ఉంది. ఈ రోజు రాత్రి మీ జీవితంలో ఒక వింతైన సంకేతం రాబోతుంది. అది మీ భవిష్యత్తు దిశనే మార్చేస్తుంది. అకస్మాత్తుగా ఏదైనా పాత ఫోన్ కాల్ రావచ్చు, ఎప్పుడో మర్చిపోయిన ముఖ్యమైన వస్తువు దొరకవచ్చు, లేదా ఎవరితోనైతే మీ బంధం అసపూర్తిగా మిగిలిపోయిందో ఆ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి తిరిగి రావడం వెనుక కూడా అమ్మవారి సంకల్పమే ఉంటుంది. ఈ అద్భుతాన్ని నమ్మేవారు మనస్ఫూర్తిగా కామెంట్ సెక్షన్లో దేవి నామాన్ని స్మరించుకోండి. ఎందుకంటే కొంతమంది దీన్ని కేవలం కాలక్షేపంగా చూస్తుండవచ్చు, మరికొందరి జీవితాలను మార్చడానికి ఆ దేవి ఈ సందేశాన్ని వారి ముందుకు చేర్చింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో ఒక వస్తువు ఉంది, దేనిలో అయితే ప్రతికూల శక్తి తీవ్రంగా పెరిగిపోయింది. అది ఏదైనా విరిగిపోయిన ఫోటో కావచ్చు, పాత చిరిగిన బట్టలు కావచ్చు, ఆగిపోయిన గడియారం కావచ్చు, లేదా
ఎందుకు పనికిరాని మీరు ఎన్నో ఏళ్లుగా దాచి ఉంచిన పాత వస్తువు కావచ్చు. అదే వస్తువు నెమ్మదిగా మీ అదృష్టాన్ని అడ్డుకుంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దేవి చాలాసార్లు మీకు ఆ వస్తువు వైపు సంకేతాలు ఇచ్చింది, కానీ మీరు గమనించలేదు. కుంభరాశి వారి కెరియర్లో ఒక పెద్ద మలుపు రాబోతుంది. ఉద్యోగం చేసేవారికి అకస్మాత్తుగా ఒక కొత్త బాధ్యత లేదా ఉన్నతమైన అవకాశం లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి ఎప్పటి నుంచి ఆగిపోయిన మొండి బాకీలు వసూలవుతాయి. కానీ ఇక్కడే ఒక కుట్ర కూడా దాగి ఉంది. మీ చుట్టుపక్కల ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మీ ముందు ఎంతో నవ్వుతూ నటిస్తాడు, కానీ లోపలే మీ పతనాన్ని కోరుకుంటాడు. అందుకే చాలాసార్లు మీ మనసులోని ప్లాన్లు ఎవరికైనా చెప్పగానే కొద్ది రోజుల్లోనే ఆ పని చెడిపోవడం మీరు గమనించి ఉంటారు. అందుకే ఆ దేవి పదే మిమ్మల్ని మౌనంగా ఉండమని సంకేతాలు ఇస్తుంది. ఇప్పటికైనా మీ రహస్యాలను అందరికీ చెప్పడం ఆపకపోతే పెద్ద నష్టం వాటిల్లుతుంది. కానీ భయపడకండి, ఇదంతా ఇక్కడితో ముసిపోలేదు. ప్రేమ విషయంలో కూడా ఈ రోజు ఒక పెద్ద సంకేతం లభిస్తుంది. ఏ వ్యక్తి గురించి అయితే మీ మనసులో అపోహలు ఉన్నాయో అతని గుండెలో మీ పట్ల ఉన్న ప్రేమ ఇప్పటికీ సజీవంగానే ఉంది. కానీ మధ్యలో కొన్ని తప్పుడు అపార్థాలు గోడలో నిలబడ్డాయి. ఆ గోడ త్వరలోనే బద్దలు కాబోతుంది. ఈ బంధం యొక్క అసలు నిర్ణయం రాత్రి వేళలో జరుగుతుంది. అకస్మాత్తుగా ఏదైనా ఒక మాట, ఒక మెసేజ్ లేదా ఒక అనుకోని కలయిక మీ మనసును కదిలిస్తుంది. ఆ క్షణంలోనే మీకు అర్థమవుతుంది ఎన్నాళ్ళుగా జరుగుతున్న నాటకం వెనుక ఏదో ఒక దృష్టి శక్తి నడుస్తుందని. ఈ నిజం మీ మనసుకు తాగితే మీ ఆశీస్సులను లైక్ రూపంలో అందించండి. ఎందుకంటే ముందు రాబోయే రహస్యాలు మీ ఒళ్ళు గగురుపొచ్చేలా చేస్తుంది. మీ ఇంటి చుట్టూ ఒక నిర్దిష్టమైన దిశ ఉంది. ఎక్కడి నుండి అయితే సానుకూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కానీ గత కొన్ని రోజులుగా దిశ బలహీనపడింది. బహుశా అందుకే ఇంట్లో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కారణం లేకుండా గొడవలు జరుగుతున్నాయి, లేదా మనసు ఎప్పుడు బరువుగా ఉండడం మొదలవుతుంది. అందుకే దేవి నిరంతరం మీకు సంకేతాలు ఇస్తుంది. మీ ఇంట్లో, మీ జీవితంలో ఏదో ఒకటి మార్చాలని సమయం ఆసనమైంది. కానీ అన్నిటికంటే భయపెట్టే విషయం ఇంకా మిగిలే ఉంది. ఈ రోజు రాత్రి వేళల్లో అకస్మాత్తుగా మీకు ఎవరైనా అడుగుల శబ్దం వినిపించినా లేదా ఎవరో మీ పేరు పెట్టి పిలిచినట్లు అనిపించినా అసలు కంగారు పడకండి. ప్రతి శబ్దము చెడ్డది కాదు. కొన్ని శబ్దాలు మనల్ని హెచ్చరించడానికి వస్తాయి. ఈరోజు తర్వాత మీకు ఒకలాంటి దైవిక హెచ్చరిక లభిస్తుంది. అది మీ భవిష్యత్తు మార్గాన్ని మారుస్తుంది. మీ భాగ్యంలో ఒక పెద్ద ధనయోగం ఏర్పడుతుంది. కానీ దానికి ముందు ఒక పరీక్ష ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఒక అలాంటి అవకాశం వస్తుంది. అక్కడ మీరు ఒకవైపు అత్యాశను, ఇంకోవైపు ధర్మ మార్గాన్ని, ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తొందరపడి తప్పుడు మార్గాలు ఎంచుకుంటే ఏ అదృష్టం అయితే మీ తలుపు తట్టబోతుందో అది మధ్యలోనే ఆగిపోతుంది. ఇక్కడే చాలా మంది ఓడిపోతారు. కానీ నాకు తెలుసు మీరు ఆ కోవకు చెందిన వారు కాదు. ఎందుకంటే దేవి ఎవరికైనా పదే సంకేతాలు ఇస్తుందంటే వారి జీవితంలో ఒక గొప్ప ఉద్దేశం దాగి ఉందని అర్థం. ఇప్పుడు చెప్పబోయే మాట వింటే బహుశా మీ శ్వాస ఒక క్షణం ఆగిపోవచ్చు. కొంతకాలం క్రితం మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మనసు తీవ్రమైన బాధతో కోరుకున్న ఆ కోరిక ఆ దేవికి చేరిపోయింది. మీరు ఎవరితోనైనా చెప్పకపోయినా ఆమె ఆ మాట వినేసింది. కానీ ఆ కోరిక నెరవేరడానికి ముందు మీ జీవితం నుండి ఒక అబద్ధాల మనిషి, ఒక మోసగాడు పూర్తిగా తొలగిపోతాడు. అతను మీ జీవితం నుండి వెళ్లిపోయినప్పుడే మీకు అర్థమవుతుంది ఎన్నాళ్లుగా మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న అసలు శత్రువు ఎవరో. కానీ ఇంకా చివరి సంకేతం మిగిలే ఉంది. ఆ సంకేతమే నిర్ణయిస్తుంది రాబోయే రోజుల్లో మీ అదృష్టం మెరుస్తుందా లేదా ఒక పెద్ద అవకాశం చేజారిపోతుందా అని. స్నేహితులారా, ఇప్పుడు మీ ముందుకు రాబోతున్న సంకేతం కేవలం ఒక జ్యోతిష భవిష్యవాణి మాత్రమే కాదు. ఇది మీ జీవితంలో దాగి ఉన్న పరమ సత్యం. దీన్ని అర్థం చేసుకున్న తర్వాత బహుశా మీరు ఎవరిని మునుపట్ల గుడ్డిగా నమ్మలేరు. ఎందుకంటే ఏ దేవి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆమె కేవలం రక్షించడమే కాదు, సమయం వచ్చినప్పుడు నిజాన్ని కూడా నిలదీసి బయట పెడుతుంది. ఆ నిజం ఇప్పుడు నెమ్మదిగా మీ ముందుకు రాబోతుంది. జాగ్రత్తగా వినండి. మీ చుట్టూ ఈ సమయంలో 2 రకాల శక్తులు కొట్లాడుకుంటున్నాయి. ఒకటి మిమ్మల్ని పైకి లేపాలని చూస్తుంటే ఇంకోటి ప్రతిసారి మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. అందుకే కొన్నిసార్లు అకస్మాత్తుగా అంతా బాగున్నట్లు అనిపిస్తుంది. కారణం లేకుండా అంతా రివర్స్ అయిపోతుంది. మీరే గమనించి ఉంటారు. ఒకసారి మనసు చాలా బలంగా ఉంటుంది, ఒకసారి కారణం లేకుండా విరిగిపోతుంది. ఇది సాధారణమైన విషయం కాదు. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని పూర్తిగా వాడుకుంటున్నారు. మీరు నమ్మారు, ప్రాణం ఇచ్చారు. కానీ ప్రతిఫలంగా మీకు లభించింది కేవలం మానసిక ఆందోళన, ఒత్తిడి మరియు మోసం. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దేవి మిమ్మల్ని ఆ వ్యక్తి నుండి దూరం చేయడానికి గత కొన్ని నెలలుగా సంకేతాలు పంపుతూనే ఉంది. బహుశా అందుకే అకస్మాత్తుగా అతనితో మాట్లాడడం తగ్గింది. కారణం లేకుండా దూరం పెరిగింది. ప్రతిసారి అతన్ని కలిసిన తర్వాత మీ మనసు భారంగా అయిపోయేది. కానీ అసలు ఆట ఇంకా మిగిలే ఉంది. ఈ రోజు తర్వాత మీ జీవితంలో ఒక అలాంటి పెద్ద మలుపు రాబోతుంది. అది మిమ్మల్ని లోపలి వరకు కదిలిస్తుంది. ఎప్పటి నుంచో దాగి ఉన్న ఒక రహస్యం బయటకు వస్తుంది.
ఆ సత్యాన్ని వినగానే మొదట మీకు నమ్మకం కుదరదు, కానీ తర్వాత అంతా స్పష్టం కనిపిస్తుంది. ఒకవేళ ఈ సంకేతం రాత్రి సమయంలో లభిస్తే దాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఈ నిజాలను గ్రహిస్తున్న వారు ఒకసారి నిజమైన మనసుతో దేవుణ్ణి స్మరించుకోండి. ఎందుకంటే ఈ సంకేతాలు అందరికీ అర్థం కావు, కేవలం కొంతమందికి మాత్రమే గోచరిస్తాయి. మరి స్నేహితులారా, ఇది బహుశా మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ ఇంట్లో లేదా మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక స్త్రీ యొక్క శక్తి ఈ సమయంలో చాలా ప్రభావవంతంగా మారింది. ఆ స్త్రీ బయటికి ఎంతో సాదాసీదా కనిపిస్తుంది, కానీ ఆమె కన్ను మీ ప్రతి వస్తువు పైన, ప్రతి కదలిక పైన ఉంటుంది. ఆమె మీ కుటుంబంలో ఉండవచ్చు, పక్కింట్లో ఉండవచ్చు, లేదా ప్రతిరోజు కలిసేవారిలో ఒకరు కావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దేవి మీకు ఆ స్త్రీ ద్వారానే ఒక చాలా పెద్ద సందేశం ఇవ్వబోతుంది. కానీ ఇప్పుడు ఒక రహస్యం దాగి ఉంది. ఆ స్త్రీ పూర్తిగా చెడ్డది కాదు, పూర్తిగా మంచిది కాదు. ఆమె మనసు క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. ఒకసారి ఆమె మీకు సహాయం చేస్తుంది, ఒక్కోసారి తెలియకుండానే మీ శక్తిని బలహీనపరుస్తుంది. అందుకే ఆమె దగ్గరికి వెళ్ళగానే ఒకసారి బాగుంటుంది, ఇంకోసారి అకస్మాత్తుగా కంగారు, అశాంతి మొదలవుతాయి. ఇప్పుడు కాస్త మీ గదిలోని ఆ మూలను గుర్తు తెచ్చుకోండి. ఎక్కడైతే మీరు తరచూ ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారో సరిగ్గా అక్కడే మీకు రాబోయే 24 గంటల్లో అలాంటి సంకేతం దొరుకుతుంది. అది మీ భవిష్యత్తు మార్గాన్ని క్లియర్ చేస్తుంది. బహుశా ఏదైనా శబ్ద రూపంలో, ఏదైనా కళ రూపంలో, లేదా అకస్మాత్తుగా మనసులోకి వచ్చే ఒక ఆలోచన రూపంలో. అదే మీకోసం దేవి యొక్క సందేశం అవుతుంది. కానీ ఒక క్షణం ఆగండి, ఇంకా అన్నిటికంటే పెద్ద రహస్యం మిగిలే ఉంది స్నేహితులారా. డబ్బు రాబోతుంది, కానీ నేరుగా రాదు. ముందు ఒక చిన్న సమస్య వస్తుంది. అంతా చేజారిపోతున్నట్లు అనిపిస్తుంది. ఏదైనా ఆగిపోయిన పేమెంట్, ఏదైనా అకస్మాత్తుగా వచ్చే పెద్ద ఖర్చు, లేదా ఏదైనా ఆందోళన మిమ్మల్ని వేధిస్తుంది. కానీ సరిగ్గా దాని తర్వాతే అదృష్టం ఎలా తిరుగుతుందంటే మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు. ఇదే దేవి పెట్టే పరీక్ష. కష్టకాలంలో మీ నమ్మకం విరిగిపోతుందా లేదా అని ఆమె ముందే చూస్తుంది. ఒకవేళ మీరు భయపడి ఓటమిని ఒప్పుకుంటే అవకాశం దూరంగా వెళ్ళిపోతుంది. కానీ ఒకవేళ మీరు నమ్మకం ఉంచితే మూసుకుపోయిన మార్గాలు కూడా తెచ్చుకుంటాయి. మరియు ఇప్పుడు ప్రేమ యొక్క విషయం, అది మీ గుండె వేగాన్ని పెంచేస్తుంది. ఏ వ్యక్తిని అయితే మీరు మర్చిపోవడానికి ప్రయత్నిస్తారో అతను పూర్తిగా మీకు దూరం కాలేడు. అతని మనసులో ఈ రోజుకి మీ పట్ల ఒక అసంపూర్ణమైన భావన ఉంది, కానీ మధ్యలో అహంకారం, భయం మరియు అపోహలు గోడగా మారాయి. ఈ రోజు ఆ గోడలు మొదటి చీలిక పడవచ్చు, కాకపోతే అకస్మాత్తుగా అతని పేరు వినబడవచ్చు. ఏదైనా పాత జ్ఞాపకం ముందుకు రావచ్చు, లేదా అర్ధరాత్రి వేళ ఒక అలాంటి మెసేజ్ రావచ్చు. అది చదివి మీ నిద్ర ఎగిరిపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, తిరిగి వచ్చే ప్రతి మనిషి ఎల్లకాలం మీకోసం తిరిగి రాడు. కొంతమంది కేవలం జీవితంలో ఒక గుణపాఠం నేర్పడానికి వస్తారు. ఈ గంభీరమైన నిజాన్ని మీరు అంగీకరిస్తే ఈ సందేశాన్ని లైక్ చేసి మద్దతు ఇవ్వండి. ఎందుకంటే ముందు జరగబోయేది బహుశా మీ పూర్తి జీవితాన్ని అతిపెద్ద మలుపు కాబోతుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుండి రాబోయే 24 గంటలు మీకు అత్యంత ప్రత్యేకమైనవి. ఈ రోజు మీ చుట్టూ అంతా నిశ్శబ్దంగా మారే సమయం. ఎందుకంటే ఆ సమయంలోనే మీ అంతర్గత శక్తి అన్నిటికంటే ఎక్కువగా తెచ్చుకుంటుంది. ఆ సమయంలోనే దేవి మీ చుట్టుపక్కల అత్యంత సక్రియంగా ఉంటుంది. మరియు ఇప్పుడు ఆ పరమ రహస్యం, ఇది వింటే బహుశా మీ ఒళ్ళు గగురుపరుస్తుంది. స్నేహితులారా, ఈ దేవి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆమె ఎటువంటి సాధారణ శక్తి కాదు. ఆమె కేవలం ఆ వ్యక్తుల చుట్టుపక్కల మాత్రమే ఉంటుంది. ఎవరి జీవితంలో అయితే ఒక పెద్ద మార్పు రాసిపెట్టి ఉందో మీ జాతకం స్పష్టంగా సంకేతం ఇస్తుంది. రాబోయే సమయంలో మీ జీవితం మునపటిలా సాదాసీదాగా ఉండదు, కానీ దానికి ముందు ఒక చివరి పరీక్ష మిగిలే ఉంది. ఒక అలాంటి నిర్ణయం మీరు చాలా త్వరగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సత్యం అది దాగినా దాగదు. మరియు ఒక అలాంటి మనిషి, అతని అసలు ముఖం అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చేస్తుంది. ఆ క్షణం వచ్చినప్పుడే మీకు అర్థమవుతుంది ఎన్నాళ్లుగా దేవి మీ చుట్టుపక్కల ఉంటూ అసలు ఏం ఆశిస్తుందో. స్నేహితులారా, ఇప్పుడు పూర్తిగా తెలుసుకోండి. అతిపెద్ద సత్యం మీ ముందుకు రాబోతుందో నమ్మండి. ఇప్పుడు ఏ విషయం అయితే బయటపడుతుందో అదే అసలు కారణం. ఎందుకు గత కొన్ని రోజులుగా మీ జీవితంలో వింత సంఘటనలు జరుగుతున్నాయో జాగ్రత్తగా వినండి. ఏ దేవి యొక్క ఉనికి అయితే మీరు అనుభూతి చెందుతున్నారో ఆమె మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు, ఆమె మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చింది. ఎందుకంటే మీ అదృష్టం ఒక అలాంటి మలుపులో నిలబడి ఉంది. మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు, లేదా ఒక చాలా పెద్ద అవకాశం ఎప్పటికీ చేజారిపోవచ్చు. మరి స్నేహితులారా, ఈ దేవి మీ చుట్టుపక్కల ఈ రోజు నుండి కాదు, చాలా కాలం నుండి ఉంది. ఎప్పుడైతే మీరు మొదటిసారి పూర్తి విరిగిపోయి ఏడ్చారు, ఎప్పుడైతే అందరూ మీకు తోడు వదిలేశారు, ఎప్పుడైతే మీరు ఒంటరిగా కూర్చొని భగవంతుడితో అన్నారు ఇక నా వల్ల కాదు అని, అప్పుడు కూడా అదే శక్తి మీకు తోడుగా ఉంది, కానీ మీరు గమనించలేదు.
మీ జాతకం చెప్తుంది మీరు ఆ కోవకు చెందినవారు. ఎవరి జీవితంలో అయితే విజయం ఆలస్యంగా వస్తుంది కానీ ఎప్పుడు వస్తుందో అప్పుడు ప్రపంచం చూస్తూ ఉండిపోతుంది. ఇదే కారణం చేత మీ జీవితంలో కష్టం ఎక్కువగా ఉంది, జనాలు తక్కువగా అర్థం చేసుకుంటారు మరియు ప్రతి సంతోషం దొరకడానికి ముందు పరీక్ష జరుగుతుంది. ఎందుకంటే దేవి మిమ్మల్ని సాధారణ జీవితం కోసం సిద్ధం చేయడం లేదు, ఆమె మిమ్మల్ని గొప్పగా మార్చడానికి సిద్ధం చేస్తుంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే కొద్ది రోజుల్లో మీ జీవితంలో ఒక అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా ముందుకు వస్తాడో అతను మీ అదృష్టపు తలుపు తెరవగలడు. ప్రారంభంలో మీకు అతను మామూలుగా కనిపిస్తాడు కానీ అదే వ్యక్తి ముందుకు సాగి మీ కెరియర్లో డబ్బు లేదా గౌరవానికి సంబంధించిన పెద్ద మార్పు తీసుకొస్తాడు. ఆశ్చర్యకరమైన విషయం, అతనితో మీ కలయిక యొక్క సమయం చాలా అరుదుగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ కలయికను అసలు తేలిగ్గా తీసుకోకండి. ఇప్పుడు చెప్పబోయే మాట మీ కళ్ళు చెమర్చుతాయి. కుంభరాశి స్నేహితులారా, మీరు చాలా భరించారు మోసాన్ని, ఒంటరితనాన్ని, మన వాళ్ళ నిర్లక్ష్యాన్ని చాలాసార్లు అనిపించింది. ఇక జీవితంలో ఏది మంచి మిగలలేదు కానీ దేవి మీ ప్రతి కన్నీటి బొట్టును చూసింది. అందుకే ఇప్పుడు సమయం మారుతుంది. ఏ జనాలైతే మిమ్మల్ని చేతకాని వాళ్ళ భావించారో అదే జనాలు త్వరలోనే మీ ఎదుగుదల చూసి నోరు మూసుకుంటారు. అయితే మిమ్మల్ని చూసి ఎగతాళి చేశారో ఇప్పుడు మీ ఇంట్లో త్వరలోనే ఒక శుభవార్త రాబోతుంది. ధనానికి సంబంధించింది, ఏదైనా ఆగిపోయిన పని సంబంధించింది లేదా కుటుంబంతో సంతోషానికి సంబంధించి కావచ్చు. ఇదే ఆ క్షణం అవుతుంది. నిజంగానే ఏదో ఒక అదృశ్య శక్తి మీ మార్గాన్ని సుభంగా చేస్తుందని. మరి స్నేహితులారా, ఈ రోజు ఇప్పుడు మునుపటిలా ఉండదు. మీ అదృశ్యం ఇప్పుడు మునుపటిలా ఉండదు. అన్నిటికంటే పెద్ద విషయం, ఇప్పుడు మీరు ఎప్పుడు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం రాదు. ఎందుకంటే ఏ దేవి యొక్క ఉనికి అయితే మీరు అనుభూతి చెందుతున్నారో ఆమె ఇప్పుడు మీ మార్గాన్ని రక్షకురాలుగా మారిపోయింది. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.